ఎలా బ్రతికేమన్నది కాదు, ఎలా చచ్చిపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎలా ప్రారంభించామన్నది కాదు, ఎలా ముగిస్తామన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ బుక్ చూశాను, టైటిల్ ఇంట్రెస్టింగ్, అసలు టైటిల్ సాలిడ్ అనమాట. టైటిల్ ఏంటంటే హౌ నాట్ టు డై. ఏంటిది? ఎలా చచ్చిపోకూడదు, ఎలా చచ్చిపోవద్దు అనేది టైటిల్. ఎలా బతికేమన్నది కాదు, ఎలా చచ్చిపోవద్దు అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. పాపంలో సావద్దు, అపవిత్రుడిగా సావద్దు, గర్విష్ఠుడిగా సావద్దు, దేవుడు లేకుండా సావద్దు, పాపాలు క్షమించబడకుండా సావద్దు, రక్షణ లేకుండా సావద్దు, నిరీక్షణ లేకుండా సావద్దు, జీవగ్రంథంలో పేరు లేకుండా సావద్దు. బ్రదర్ సిస్టర్స్, క్రీస్తులు మనకు దొరికేది ఏంటంటే హ్యాపీ డెత్. ఎంత హ్యాపీగా బతికే ఉన్నది అక్కర్లేదు, హ్యాపీగా బతికే చాలా మంది ఉన్నారు. హ్యాపీగా చచ్చిపోగలమా? పీస్ఫుల్ డెత్ అండి, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు చావు గురించి వినగానే. ఏసు లేకుండా నో రెస్ట్ ఇన్ పీస్ అండి. ఆత్మకు శాంతి కలుగుతుంది, వచ్చి భోజనం చేయండి అంటారు కొందరు. జీవితంలో దరిద్రం బతికి చచ్చిపోయిన తర్వాత ఆత్మకు శాంతి కోసం నువ్వు ఇక్కడ భోజనం చేస్తే ఎందుకు వస్తుంది? బైబిల్ మనకు నేర్పుతుంది ఏంటంటే హౌ నాట్ టు డై. బ్రతుకు తర్వాత చచ్చిపోయేటప్పుడు ఎలా చావద్దో తెలుసుకో ఫస్ట్.